వాస్తవానికి అపోస్తలు ప్రవక్తలు ప్రధానంగా ఒక పరిచర్య నిమిత్తం సంఘానికి అనుగ్రహించబడ్డారు. అపోస్తలు ప్రవక్తలు సంఘానికి ప్రధానంగా ఒక్క పరిచర్య కోసం అనుగ్రహించబడ్డారు. ప్రైమరీగా ఏంటా పరిచర్య? ఆ పరిచర్యని అపోస్తలుడు జీవించిన కాలంలోనే చేసి ముగించేశారు. కాబట్టి తర్వాత వాళ్ళ అవసరం లేకుండా పోయింది ఆ ఒక్క పరిచర్య. ఏంటా పరిచర్య? చాలా చాలా ప్రాముఖ్యమైనది. పునాది వేసే పరిచర్య. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి సంఘం యొక్క మర్మం గురించి మాట్లాడుతూ సంఘాన్ని 3 పదాలతో వర్ణించాడు. చూడండి, ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీద పరిజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై ఉన్నారు. మొదటి పోలిక ఏంటి? రాజ్యం. మనల్ని రాజ్యంతో అభివర్ణిస్తున్నాడు కదా. రెండవది, దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇంటి వారు అంటే కుటుంబంతో అభివర్ణిస్తున్నాడు సంఘాన్ని. మూడవది 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీరు కట్టబడుచున్నారు. కట్టడం అంటే అదొక భవనం లేదా ఆలయంతో పోల్చి చెప్తున్నాడు. ఆలయంగా లేదా ఒక కట్టడంగా భవనంగా సంఘాన్ని అభివర్ణిస్తున్నాడు. ఈ 3 పోలికలతోటి చెప్పాడు కదా. 21వ వచనం, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. సో కట్టడము లేదా ఆలయంగా వర్ణించాడు. మూడవదిగా ఇప్పుడు ఏంటి నిజంగా అపోస్తలు ప్రవక్తలకి దేవుడు అప్పగించిన పరిచర్య? 20వ వచనంలో ఉంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబెట్టు. ఏంటి వాళ్ళకి అప్పగించబడిన పరిచర్య? పునాది వేసే పరిచర్య. పునాది వేయడం వాళ్ళ పని, అంతే. సంఘానికి సంబంధించిన వరకు ప్రవక్తలు అపోస్తలుల పాత్ర ఏంటని పౌలు చెప్తున్నాడు? పునాది వేయడం. ఎట్లా పునాది వేశారు? పునాది ఎట్లా వేశారు? క్రీస్తును గురించిన సత్య సువార్తను ప్రకటించడం ద్వారా అపోస్తలు ప్రవక్తలు ఆ పునాదిని వేశారు. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడాను. ఆ కుమారుని ద్వారా ఏమేం మాట్లాడాడో, ఏమేం ప్రత్యక్షించారో అవన్నీ మనకెవరు దృఢపరిచారు? ఆయన చేతే ఏర్పరచబడిన అపోస్తలు వాటిని మనకి ధృవీకరించారు, మనకు తెలియజేశారు కదా. అదే పునాది. దేవుడు ఆ యేసుక్రీస్తు ద్వారా ఏ సంగతులు అయితే మనకు బయలుపరచాలని ఉద్దేశించాడు అవన్నీ ఆయన ద్వారా, ఆయన అపోస్తలుల ద్వారా మనకు అనుగ్రహించేశాడు. అదే పునాది. వాళ్ళు ప్రకటించిన ఆ సువార్త, ఆ రాజ్య సువార్త, వాళ్ళు చేసిన ఆ బోధ, దాని మీదే వాళ్ళు సంఘాన్ని కట్టను ఉద్దేశించి ఆ పునాదిని వాళ్ళు వేశారు. ఎవరెవరు వేశారు? ప్రవక్తలు, అపోస్తలులు ఆ పునాది వేశారు. ఆ పని ఎట్లా చేశారు? 2 విధాలుగా చేశారు. ఒకటి, తిరుగుతూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ నోటి మాటగా ప్రకటించారు. రెండవది, రాయడం ద్వారా ఆ పునాది వేశారు. అవే మాటలు ఏవైతే ప్రకటించారో అవే రాశారు. అదే వాళ్ళు వేసినటువంటి పునాది. ఈ పునాది వేసే పనిని అపోస్తలులు సమర్థవంతంగా సంపూర్తి చేసి ముగించేశారు. దానికి ఆధారం ఏంటి? అపోస్తలుడైన పౌలు చెప్పిన ఆధారం అపోస్తలులకు చేయబడిన వాగ్దానాలే. వాళ్ళకి ఏవైతే ఇవన్నీ అపోస్తలుల ద్వారా సంపూర్తి చేయబడింది అనడానికి ఆధారం ఏంటంటే వాళ్ళకు చేయబడిన వాగ్దానాలు. 2 వాగ్దానాలు యేసుక్రీస్తు వాళ్ళకి చేశాడు అపోస్తలులకి. ఏంటా వాగ్దానాలు? చూడండి, యేసుప్రభువు సెలవు ఇవ్వబడి ముందు రోజు రాత్రి మేడగదిలో ఆయనకి ఆయన అపోస్తలులకు మధ్య జరిగిన సంభాషణలో కొన్ని మాటలు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీకేం బోధిస్తాడు? సమస్తమును మీకు బోధించి. ఏం బోధిస్తాడు? సమస్తము. ఇంకేమైనా తక్కువ పడుతుందా? ఏం తక్కువ ఉండదు. సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటికీ మీకు జ్ఞాపకం చేయును. ఏమే జ్ఞాపకం చేస్తాడు? మొత్తం అన్నీ. నేను మీకు బోధించినవన్నీ జ్ఞాపకం చేస్తాడు. అంటే ఉద్దేశపూర్వకంగానే రాబోయే రోజుల్లో సంఘానికి వాళ్ళు చేసే పరిచర్ను ఉద్దేశించి యేసు ప్రభువు ముందుగానే ఈ వాగ్దానం చేస్తున్నాడు కదా. ఏది కోల్పోరు మీరు. నేను నా తండ్రి ద్వారా పంపబోయేటువంటి ఆ ఆత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు అన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. మీరేం మిస్ అవ్వరు. మీరేం మర్చిపోయి కోల్పోయే అవకాశము లేదని తర్వాత ఎప్పుడో వాళ్ళు చేయబోయే పరిచర్య గురించి ఇప్పుడే ఆయన ఆమోద ముద్ర వేస్తున్నాడు అనమాట. ఈ వాగ్దానం ద్వారా వాళ్ళు ఏం కోల్పోరు, ఏం నష్టపోరు. సమస్తము ఆయన ఆత్మ ద్వారా వాళ్ళకి జ్ఞాపకం చేయబడతాయి. అయితే అప్పటికే వాళ్ళకి తెలిసిన సంగతులు జ్ఞాపకం చేయబడ్డం మాత్రమే కాదు, ఇంకేదో కూడా చేస్తాడంట ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. ఏంటది? అదే యోహాను సువార్త 16వ అధ్యాయం
అదే సంభాషణలో భాగంగా 16వ అధ్యాయం 12 నుంచి ఉన్న వచనాలు, నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఎందులోకి నడిపిస్తాడంట? సర్వసత్యంలోనికి నడిపిస్తాడంట. ఆయన తనంతర తానే ఏమయో బోధించక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను కూడా మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనే తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో నుంచి తీసుకొని మీకు తెలియజేయనని మీతో చెప్పుచున్నాడు. సంభవింపబోవు కూడా, ఆల్రెడీ నేను మీకు చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఏది కోల్పోరు మీరు, అన్నీ జ్ఞాపకం చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళకి తెలిసినవి జ్ఞాపకం చేయడం కాదు, సంభవించబోయే కూడా జ్ఞాపకం చేసి వాళ్ళని సర్వసత్యంలోనే నడిపిస్తాడంట ఆ పరిశుద్ధాత్ముడు. నడిపించాడా లేదా? నడిపించాడా లేదా? నడిపించాడు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు వాళ్ళకి అనుగ్రహించబడ్డాడు, సర్వసత్యంలోనికి వాళ్ళు నడిపించాడు. ఆ సత్యాన్నే కదా వాళ్ళు ప్రకటించి బోధించి రాసింది, అలాగే కదా వాళ్ళు పునాది వేసింది. ఆ పునాది ఎట్లా వేస్తారో మీకు అర్థమైందా? వాళ్ళకి ఇవన్నీ అనుగ్రహించబడతాయి అని ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరింది. నిజంగానే వాళ్ళ సర్వసత్యంలోనికి నడిపించబడ్డారు. ఆ సత్యాన్నంతా ప్రకటించారు, రాసి గ్రంథస్థం చేశారు. అలాగే వాళ్ళు ఏం చేశారు? సంఘానికి ఏం చేశారు? వాళ్ళు ఇదంతా చేయడం ద్వారా పునాది వేశారు. సంఘానికి ఏం చేశారు? వాళ్ళు పునాది వేశారు. పునాది వేసి దాన్ని సంపూర్తి చేశారు. ఆ పునాది పరిచయలో భాగంగా అపోస్తులు, ప్రవక్తలు చేసిన ప్రకటనలు, బోధల సారమే ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథం. తమకు అప్పగించబడిన ఈ పునాది చేసే పరిచర్య గురించి పౌలు ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. ఈ పునాది వేసే పరిచర్య అపోస్తులకు అప్పగించబడింది. దానికి పౌలు ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి ఉన్న వచనాలు. 9వ వచనం, మేము దేవుని జతపని వారమై ఉన్నాము. 3:9, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేనేం వేశాను? పునాది వేశాను. కాబట్టి మీరు కూడా ఏం చేయండి? ఈ పునాది వేసే పరిచయను కొనసాగించండి. అట్లా చెప్తున్నాడా? నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను వేశాను, కానీ నాకంటే నేర్పుగలవారు ఇంకా నేర్పుగా మీరు ఇంకా బాగా పునాది వేస్తూ కొనసాగండి అని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఓ, మరొకడు కట్టాలంటే ముందు పునాది ఏమవ్వాలి? సగం పూర్తయితే చాలా? పునాది సగం వేయంగానే ఇంకో పక్క నుంచి గోడలు లేపుకుంటూ వెళ్ళొచ్చా? గోడలు సగం అవ్వగానే స్లాబ్ వేయడము కదా. ఆ పునాది మరలా వేయక దాని మీద మీరు ఏం చేయాలి? కట్టాలి. ఎవరెవరు ఎలా కడుతున్నారో మీరు చూసుకోండి అని చెప్తున్నాడు. చూడండి కంటిన్యూషన్లో ఏమన్నాడు? మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కడుచున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. 11వ వచనం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయ నేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది వేసే పని అయిపోయింది. కాబట్టి పునాది వేసే పని అయిపోయిందా? అయిపోలేదా? అయిపోకపోతే సంఘం ఎట్లా కట్టబడింది? అది పూర్తి చేశారు కాబట్టి దాని మీద సంఘం కట్టబడుతూ వచ్చింది ఇప్పటి వరకు కదా. అయిపోయింది కాబట్టి మళ్ళీ పునాది వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మళ్ళీ పునాది వేయాలా? పునాది మళ్ళీ వేస్తారు. ఫస్ట్ ఫ్లోర్ అయ్యాక ఒక పునాది, సెకండ్ ఫ్లోర్ అయ్యాక ఒక పునాది. ఒక్కసారి వేసి ముగించేసేది పునాది, కట్టేది మాత్రం కట్టుకుంటూ పోవచ్చు కదా. సో వేసేసి ముగించేశారు కాబట్టి వాళ్ళకి అప్పగించిన పరిచర్య అయిపోయిందా? ప్రవక్తలకు, అపోస్తలకు అప్పగించిన పరిచర్య వాళ్ళు చేసి ముగించేశారు కదా. పునాది వేస్తారు కదా. అందుకే ఈరోజు లేరు సంఘంలో. అందుకే ఈరోజు సంఘంలో లేరు వాళ్ళు. చాలా సింపుల్. వాళ్ళకి అప్పగించిన పని వాళ్ళు చేసేస్తారు. వాళ్ళ టైంలో కంప్లీట్ చేసేస్తారు. ఇంకేం మిగల్చలేదు. అందుకే అపోస్తలీయ వారసత్వం అనేది ఎక్కడ లేదు. ఎవరైనా పౌలు, పేతురు వీళ్ళు ఎవరైనా చెప్పారా? పలానా వ్యక్తిని, ఈ వ్యక్తిని నేటి నుంచి నా అపోస్తలీయ వారసుడిగా నేను ప్రకటిస్తున్నాను, ఇతను నా వారసత్వం కొనసాగిస్తాడని చెప్పి అట్లా వారసులు నియమించాను. అపోస్తలత్వాన్ని పలానా వ్యక్తి అపోస్తలుగా ఉంటాడని ఎక్కడైనా అపోస్తలు నియమించారా? మరి ఎవరిని నియమించారు? సంఘ పెద్దలను, పరిచారకులను నియమించి కట్టే బాధ్యత వాళ్ళకు అప్పగించారు. అరే, ట్రాన్సిషన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది బైబిల్లోనే. అపోస్తలుల తర్వాత సెకండ్ జనరేషన్ అపోస్తల్స్ లేరు. వాళ్ళు పునాది వేస్తూ ఆ పునాది మీద కట్టే పని ఎవరికి అప్పగించిపోయారు? పెద్దలకు పరిసర అర్హతలు చెప్పారు. నువ్వు వెళ్ళే ప్రతి పట్టణంలో నువ్వు ఈ పునాది వేయి,
ఈ పునాది మీద కొంతమంది కట్టబడతారు కదా, ఆ కట్టబడే వారిని ఇంకా ఆ సంఘాన్ని వృద్ధి చేయడం కొరకు ఆ పరిచర్య బాధ్యతనంతా సంఘ పెద్దలను పరిచారకులను నియమించి ప్రతి పట్టణంలో వాళ్ళకి ఆ బాధ్యత అప్పగిస్తూ పోను అని చెప్పిండు. ప్రతి పట్టణంలో ప్రతి చోట అపోస్తలను నియమించు, ప్రవక్తలు నియమించు అని చెప్పలే. సెకండ్ జనరేషన్ అపోస్తల్స్ లేరని బైబిల్లోనే ఉంది ఆధారం. వాళ్ళకి అప్పగించిన పని అయిపోయింది కాబట్టి వారితో పాటు వారికి అనుగ్రహించబడిన అద్భుత వరాలు కూడా నిలిచిపోయాయి. అద్భుత వరాలు కూడా ఎవరికి అనుగ్రహించబడ్డాయి? వారికి అవి అపోస్తలుని చిహ్నములు. వారికే ఒక ఆ పునాది వేయడం చాలా ప్రాముఖ్యం. పునాది చాలా ప్రాముఖ్యమైంది. అప్పటికి అసలు ఈ చాలా సంగతులు ఎవరికీ తెలియని కొత్త సంగతులు, కొత్త ప్రత్యక్షతలు దేవుని నామంలో ప్రకటించబడుతున్నాయి. ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? సో వాళ్ళు అంగీకరించి వాళ్ళు ధృవీకరించుకోవడానికి అవసరమయ్యే విధంగా దేవుడు అపోస్తలులకు మాత్రమే ఈ అద్భుతాలు, సూచక్రియలు, ఈ మహత్కార్యాలు చేసే వరాలు అనుగ్రహించాడు. వాటిని అన్నింటినీ చేస్తూ సత్యాన్ని ప్రకటిస్తూ ఈ సంఘానికి పునాది వేసే పరిచర్య వాళ్ళు చేసి ముగించేశారు. దానికి ఎవరు సహాయం చేశారు? వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ వాగ్దానం చేయబడ్డాడు కదా. ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వాళ్ళకు వాగ్దానం చేయబడ్డాడు. అది నెరవేరినట్టు అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మొదటి ప్రశ్న, మనం ఇందాక ఒక ప్రశ్నతో మొదలు పెట్టాం కదా, అక్కడికి వెళ్దాం మళ్ళీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఈ వచనం కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఇందాకటి నుంచి. మన ప్రశ్నకు ఆధారం ఇదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఏంటిది? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపురుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. దేనికోసం నియమించాడంట? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి, క్రీస్తు శరీరము క్షేమ. ఇదే నేను అడిగిన ప్రశ్న ప్రారంభంలో. నేను అడిగిన ప్రశ్న ఇదే. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందడానికి, సంఘము పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికే కదా ఈ 5-fold మినిస్ట్రీ, అపోస్తలు ప్రవక్తలు కూడా అనుగ్రహించబడ్డారు. మరి ఇప్పుడు వాళ్ళు లేకపోవడం వల్ల మనకు నష్టమే కదా అనే ప్రశ్నతో మొదలుపెట్టాను నేను. సంఘానికి కూడా వీళ్ళు అనుగ్రహించబడ్డారు, ప్రవచన వరం ఇవ్వబడింది కదా, మరి ఈరోజు లేకపోతే ఎట్లా అని మొదలుపెట్టి, సరే ప్రవక్తలు అపోస్తలు ఉన్నారా అని నిర్ధారించుకున్నాం. లేరు అంటే ప్రాక్టికల్గా అయితే అర్హతలు పరీక్షలు పెడితే నిలిచేవారు ఎవరు లేరని నిర్ధారించుకున్నాం. తర్వాత అసలు వీళ్ళకి అప్పగించబడిన పని ఏంటని చూసాం. ఏంటా పని? పునాది వేసే పని. ఆ పని వాళ్ళు ఏం చేశారు? చేసి ముగించేశారు. వాళ్ళు జీవించిన కాలంలోనే చేసి ముగించేశారని చెప్పాను. మరి ఇంతకీ వీళ్ళు లేకపోవడం వల్ల సంఘ క్షేమాభివృద్ధికి నష్టం లేదా? వాళ్ళు సంఘానికి క్షేమాభివృద్ధి కోసమే కదా ఇచ్చారు. ఈరోజు కూడా ఉంటే బాగుంటుంది కదా. మరి ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఎలా? వారు ఉంటే కలిగే క్షేమాభివృద్ధి ఇప్పుడు పొందుకునే అవకాశాన్ని సంఘం నష్టపోయిందా అంటే లేదు. ఎందుకు లేదు చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన విషయం. ఎందుకు నష్టపోవట్లేదు మనం అంటే, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది యొక్క సారమే ఈ బైబిల్ గ్రంథము. ఆ తర్వాత సంఘ పెద్దలు పరిచారకులు ఈ బైబిల్ గ్రంథాన్ని ఈ పునాదిని ఆధారం చేసుకుని దీనిపైనే సంఘాన్ని కట్టుకుంటూ పోతున్నారు. అంటే అపోస్తలులు ప్రవక్తలు చేసిన ఈ పునాది పరిచర్య వల్ల నేటి సంఘానికి కూడా క్షేమాభివృద్ధి కలుగుతుందా కలగట్లేదా? సో వాళ్ళు ఈ రోజుకి పరిచర్య చేస్తున్నారా లేదా? మనకి ఈ రోజుకి చేస్తున్నారు. ప్రవక్తలు అపోస్తలులు వాళ్ళు వేసిన ఈ పునాది మీదే కదా సంఘం కట్టబడుతుంది. పునాది వల్ల ఒక బిల్డింగ్ ఎంతకాలం ఎప్పటి వరకు ప్రయోజనం పొందుకుంటుంది? పునాది వల్ల భవనం ఎంతకాలం ప్రయోజనం పొందుకుంటుంది? అది నిలబడినంత కాలం, సంఘం నిలిచి ఉన్నంత కాలం, సంఘం కట్టబడుతూ కొనసాగుతున్నంత కాలం. అదంతా అపోస్తలులు ప్రవక్తలు వేసిన ఆ పునాది పరిచర్య యొక్క సారమైన ఈ 66 పుస్తకాల ఈ పరిశుద్ధ గ్రంథం ఈ సత్యం పైన అది కట్టబడుతుంది కనుక అపోస్తలులు ప్రవక్తలు సంఘ క్షేమాభివృద్ధి కోసం అనుగ్రహించబడ్డారు. వాళ్ళు ఈ రోజున లేరు అంటే అంతటితోటి అయిపోయింది, అపోస్తలీయ కాలంతోనే అయిపోయిందంటే అయ్యో వాళ్ళ ద్వారా వచ్చే సంఘ క్షేమాభివృద్ధి మరి ఆగిపోయింది కదా. ఈ రోజుకి వాళ్ళ ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతూనే ఉంది. అసలు వాళ్లే ఆ పునాది వేసి ఉండకపోతే ఈరోజు దేనిపైన కట్టబడుతుండేది సంఘం. అప్పుడు మనం ఏదైనా నష్టపోయామా? ఏమీ నష్టపోలేదు. వాళ్ళ పరిచర్య ద్వారా ఇంకా మనము క్షేమాభివృద్ధి పొందుకుంటూనే ఉన్నాము. ఈ విషయం అర్థం చేసుకోవడం కోసం లాజరు ధనవంతుని కథలో లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం. ఆ సంగతులు మీకు తెలుసు కదా. ఏంటవి? అప్పుడు అతను తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారని ధనవంతుడు చెప్తుంటాడు కదా. వారి ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని
పంపించమని వేడుకుంటే అబ్రహాం ఏమంటాడు? వారి యొద్ద ఎవరున్నారు? మోషేయు ప్రవక్తలు ఉన్నారు. మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవాలని అర్థం చెప్పాను. మోషే ప్రవక్తలు ఉన్నారు ఆ టైంలో? అసలు ఏ టైంలోనైనా మోషే ప్రవక్తలు ఒకసారి ఉన్నారా? ఒకే కాలంలో జీవించారా? కదా, ఏ టైంలోనూ వాళ్ళందరూ ఒకేసారి జీవించిన వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళ సహోదరులతో పాటు వాళ్ళు ఉండే అవకాశం ఉందా? లేదు. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు? మోషే ప్రవక్తలు ఉన్నారని లేఖనాలను ఉద్దేశించి చెప్తున్నాడు. మోషే రాసిన వాటన్నిటిని ఉద్దేశించి మోషే అని, ప్రవక్తలు రాసిన వాటన్నిటిని ఉద్దేశించి ప్రవక్తలని, అంటే మొత్తం పాత నిబంధన పుస్తకాలన్నింటినీ ఉద్దేశించి మోషే ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వినాలంతే. ఇంకా అదే మొదటి నుంచి నియమించబడిన విధానం. సో ఎలాగైతే మోషే ప్రవక్తల ద్వారా ఈ రోజుకి ప్రయోజనం పొందుకుంటున్నామా లేదా? మనం పొందుకుంటున్నాం కదా. అదే భావంలో అపోస్తలులు కూడా నేటి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా పరిచయం చేస్తున్నారా? చేస్తున్నారు, వాళ్ళు రాసిన లేఖనాల ద్వారా. అలాగే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అపోస్తలులు నోటి మాటగా ఏవైతే ప్రకటించారో వాటినే పత్రికల రూపంలో రాశారు. ఒకవేళ వాళ్ళు 2000 సంవత్సరాలు బ్రతికి ఈ రోజున మన మధ్యలో ఉన్నప్పటికీ, లేదా ఈ రోజున మళ్ళీ సమాధిలోంచి తిరిగి లేచినప్పటికీ వాళ్ళు ఏ సంగతులు బోధిస్తారని మీరు అనుకుంటున్నారు? అపోస్తలు 2000 సంవత్సరాల కాలం బ్రతికి ఇప్పటివరకు నిలిచి ఉన్నప్పటికీ, లేదా ఇప్పుడు సమాధుల్లో నుంచి లేచి వచ్చినప్పటికీ వాళ్ళు ఏ సంగతులు బోధిస్తారని మీరు అనుకుంటున్నారు? ఈ 66 పుస్తకాల్లో నుంచే. కొత్త ప్రత్యక్షతలేమి ఇంకా ఇవ్వడానికి దేవుడు ఇవ్వాల్సినవి, ఇవ్వకుండా మిగిలిపోయినవి ఇంకేవి లేవు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను, చాలా ఇక్కడ చూసారా, ప్రధానంగా హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన సంగతులన్నీ 1-2 అధ్యాయాల్లో చెప్పాను కదా. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా, కొత్త నిబంధనలో అపోస్తలుల ద్వారా. వాళ్లే ఆయన అధికార ప్రతినిధులు కదా. ఆ 2 కేటగిరీస్ ఇక్కడ పేతురు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు, 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తర్వాత ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా. అబ్బా, ఎంత క్లియర్గా ఉంది కదా ఇక్కడ. ఇంకా ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎలా అంటే ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా. నేను 2వ అధ్యాయంలో నేను చూపించాను కదా. ఇక్కడ అంతా ఒకే లైన్లో ఉంది క్లియర్గా. ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను, పాత నిబంధనలో ప్రవక్తలు, కొత్త నిబంధనలో అపోస్తలులు, మీరు జ్ఞాపకము చేసుకోవలనన్న విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అలాగే ఈ పునాదిని యూదా పత్రికలో ఏమని సంబోధించబడిందో, యూదా పత్రిక 3వ వచనం. ఈ పునాదిని అపోస్తలులు వేసిన ఈ పునాదిని యూదా పత్రికలో ఏమంటున్నారో చూడండి. 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఎన్నిసార్లు? ఇప్పుడు వాళ్ళకి అప్పగించబడిన బోధ అది ఎన్నిసార్లు అప్పగించబడింది? వాళ్ళకి ఒక్కసారి. అనుగ్రహించబడుతూ ఉంటుందని కాదు, అప్పగించబడిన అంటే ఆల్రెడీ అయిపోయింది. అది ఈ పత్రిక రాసే టైంకి అయిపోయింది. ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనిచున్నారని మీకు వ్రాయవలసి వచ్చింది. సంఘానికి ఎన్నిసార్లు అప్పగించబడింది బోధ? ఒక్కసారి. మళ్ళీ ఇంకా ప్రత్యక్షత వస్తూ ఉంటుందని ఎక్కడైనా చెప్పబడిందా? లేదు. దేవుడు చెప్పాలనుకున్నది, బయలుపరచాలనుకున్నది, ఆ బోధ ఒక్కసారే అప్పగించబడింది సంఘానికి. అందుకే ప్రకటన గ్రంథం ముగింపులో ఒక హెచ్చరిక మనం చదువుతాం కదా. ఏంటది? ప్రకటన 22:18 వచనం. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యంలో విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపినేడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యంలో ఏదైనా తీసివేసినట్లా దేవుడు ఈ గ్రంథంలో వాడిన జీవ వృక్షంలో పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేయను. కలపకూడదు, తీయకూడదు. ఇట్ ఈస్ క్లోజ్డ్, కంప్లీట్. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని ప్రత్యక్షత సంపూర్ణంగా మనకు అనుగ్రహించబడాలనేది దేవునికి ముందు నుంచి ఉన్న ఆలోచన అనమాట. ఇప్పుడు తన కుమారుని ద్వారా మనకు బయలుపరచను కదా. ఈ దినముల అంతముందు తన కుమారుని ద్వారా మనకు బయలుపరిచి మనతో మాట్లాడాను. ఈ కుమారుని ద్వారా ఎంత మాట్లాడాలని దేవుడు ఉద్దేశించాడంటే, మొత్తం ఎంతైతే మనకు చెప్పాలనుకున్నది అంతా చెప్పాలని దేవుడు ఉద్దేశం. అది
ముందు నుంచి కొంచెం కొంచెంగా అనుగ్రహించబడుతూ వచ్చింది ప్రత్యక్షత, ప్రోగ్రెసివ్గా. దేవుడు మొట్టమొదటిగా ఆదాముతో మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రత్యక్షత మొదలైనట్టే కదా. దేవుడి గురించిన మాటలు బయలుపరచబడుతూ ఉన్నాయి, ప్రకటించబడుతున్నట్టే, తెలుస్తున్నట్టే. అక్కడి నుంచి మొదలు పెడితే చివరిగా ఎవరిలో ఇది సంపూర్ణంగా దేవుడు మనకు చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేసేలాగా ఉద్దేశించాడంటే అది యేసుక్రీస్తు ప్రభువులో. అందుకే పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా, కానీ ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనకు బయలుపరచను. ఎప్పటి నుంచి ఉంది ఈ ఆలోచన దేవునికి? ఎప్పటి నుంచో. పాత నిబంధన ప్రవక్తలు చెప్పిన సంగతులు పక్కన పెట్టి ఆయన ఏదో కొత్త మతాన్ని స్థాపించడానికి వచ్చాడా? కాదు. పాత నిబంధనలోనే దీనికి సంబంధించిన సిద్ధపాటు నిమిత్తము కొన్ని వాగ్దానాలు, కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి ఆల్రెడీ. ఏమని? ఈయన వస్తాడు, ఈయన బయలుపరుస్తాడు, ఈయన ద్వారా దేవుని ప్రత్యక్షత సంపూర్ణంగా అనుగ్రహించబడుతుందన్నాయి ఎప్పటి నుంచో చెప్పబడుతూ వచ్చిందనమాట. సో అప్పటి వరకు పాత నిబంధన ప్రవక్తల ద్వారా అందించబడుతూ వచ్చిన ప్రత్యక్షతను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? కొనసాగించి పూర్తి చేశాడు తన అపోస్తలుల ద్వారా. అప్పటి వరకు ప్రవక్తల ద్వారా అనుగ్రహించబడుతూ వచ్చిన ప్రత్యక్షతను యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏం చేశారు? దాన్ని కొనసాగిస్తూ తన అపోస్తలుల ద్వారా పూర్తి చేసేశాడు, ముగించేశాడు. పాత నిబంధన ప్రవక్తలే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కొత్త ప్రత్యక్షతలు ఇవ్వబడతాయని చెప్పారు. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం తీసి చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఆయన మాట వినవలెను. ఎవరు ఆయన? యేసు ప్రభువు వారే. మరియు యెహోవా నాతో ఇట్లను వారు చెప్పిన మాట మంచిది, వారు సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించిన. అతని నోట నా మాటలు, అతని నోట. వీళ్ళు యాక్చువల్లీ చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రవక్తలు చెప్తున్నారా? ప్రవచిస్తున్నారు. ఎవరి వరకు చేశారు? చాలా కాలం పాటు యేసు ప్రభువు వచ్చేంత వరకు చేశారు. కానీ అల్టిమేట్గా ఈయన మాటలు ఎవరి ద్వారా అనుగ్రహించబడతాయి సంపూర్ణంగా అంటే, నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, ఆయన అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతను వారితో చెప్పును. ఈ ప్రవక్త మరి ఎవరో కాదు, యేసుక్రీస్తే. దేవుడు మనకు బయలుపరచాలని ఉద్దేశించిన యావత్తు మాటలు ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, ఆ మోషే వంటి ప్రవక్త ద్వారా మనకు అనుగ్రహించబడతాయి అని ప్రవచనాత్మకంగా చెప్పబడింది. ఆ మోషే వంటి ప్రవక్త యేసు ప్రభువే అని అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం, అలాగే 7వ అధ్యాయం 37వ వచనం, ఇవన్నీ చూస్తే ఆ ప్రవక్త మరెవరో కాదు, మోషే చెప్పిన ఆ ప్రవక్త మరెవరో కాదు, యేసుక్రీస్తే అని స్పష్టంగా ఉంది అక్కడ. తర్వాత ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి ఉన్న వచనాలు చూస్తే 31వ వచనం, ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవాకు. అంటే కొత్త నిబంధన ద్వారా దేవుడు తన సంపూర్ణ ప్రత్యక్షతను ఇంకా అందించబోతున్నాడనే ఆ ప్రవచనం ఆల్రెడీ ఇర్మియా చెప్తున్నాడు. మేము చెప్పింది కంప్లీట్ కాదు, ఇది ఇంకా ప్రోగ్రెసివ్గా వెళ్తూ ఉంది, కానీ కొత్త నిబంధన చేయబోతున్నాను అని అంటున్నాడు. అంటే ఇంకా కొత్త ప్రత్యక్షత రాబోతుంది అని సూచిస్తూ ఉన్నాయన్నమాట ఆ మాటలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూస్తే మెస్సియా గురించి మాట్లాడుతూ చెప్పండి మాటలు అనమాట ఇవి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. 11వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు కానీ తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. ఈ మాటలు గమనించండి. ఏం చేస్తాను? తన వాగ్దండము, నోటి మాటల ద్వారా, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. సో మెస్సియా గురించి మాట్లాడుతూ ఆయన తన వాగ్దండము చేత లోకమును కొట్టును అని చెప్పబడింది. అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన తన ప్రత్యక్షతను మనకి ఏం చేయబోతున్నాడు? అనుగ్రహించబోతున్నాడు సంపూర్ణంగా అని ఎప్పటి నుంచి చెప్పబడింది? పాత నిబంధన నుంచి చెప్పబడింది. అది ఇప్పుడు ఇంతటితో అయిపోదు, అది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆ మోషే చెప్పిన నా వంటి ప్రవక్త వచ్చి ఆయన ఆ క్రొత్త నిబంధనను స్థాపించి ఆయన ఏ సంగతులు అయితే మనకు బయలుపరిచి ఉద్దేశించాడో తన వాగ్దండము చేత ఆ సంగతులన్నీ మనకు తేటపరిచి బయలుపరిచేంత వరకు ఈ ప్రత్యక్షత ఏం జరుగుతుంటుంది? కొనసాగుతూ ఉంటుందని ఎవరు చెప్తున్నారు? పాత నిబంధనలను చెప్పబడింది. తర్వాత యోవేలు ప్రవక్త చెప్పినటువంటి వచనాలు 2వ అధ్యాయం 28, 29 వచనాలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచనములు
చెప్పుదురు, నీ ముసలి వాళ్ళు కలలు కందురు, నీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనిగతుల మీద ఆత్మను కుమ్మరింతును. అంటే దేవుడు కొత్త ప్రత్యక్షతలు ఇవ్వబోతున్నాడని మళ్ళీ యోవేల ద్వారా కూడా చెప్పబడింది. యోవేలు కూడా చెప్తున్నాడు కదా, వాళ్ళు కలలు కంటారు, దర్శనాలు ప్రవచిస్తారు. అంటే ఇంకా ప్రత్యక్షత ఏమవుతుంది, ఇంకా కొనసాగుతుంది అని చెప్తున్నాడు కదా. దేవుడు కొత్త ప్రత్యక్షతలు ఇవ్వబోతున్నాడని యోవేల ద్వారా కూడా చెప్పబడింది. ఇప్పటి వరకు ఈ 4 వాక్య భాగాల నుంచి మనం ఏం చూసాం? ద్వితీయోపదేశకాండము, ఇర్మియా, యెషయా, ఇప్పుడు యోవేలు. ఈ 4 వాక్య భాగాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే దేవుడు మెస్సియా ద్వారా ఆయన దాసుల ద్వారా ఇంకా కొత్త ప్రత్యక్షతలు ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు. అదే హెబ్రీ గ్రంథకర్త 1:1 చెప్తున్నాడు, ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడానని చెప్తున్నాడు. ఇదే విషయం పాత నిబంధన అంతా ఏ విషయం అయితే చెప్తూ వచ్చిందో అదే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక చాలా 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 ప్రాముఖ్యమైన విషయం, ఆ ప్రత్యక్షత దాన్ని కొనసాగిస్తాడు అని మాత్రమే కాదు, సంపూర్ణంగా దాన్ని బయలుపరిచేసి ముగించేస్తాడని కూడా పాత నిబంధనలో ఉంది. మెస్సియా వచ్చినప్పుడు దేవుడు ఏ సంగతులైతే మనకు ప్రత్యక్షతగా ఇవ్వాలని అనుకున్నాడో, చెప్పాలనుకున్నాడో ఆ ప్రత్యక్షతని కొనసాగిస్తాడు అని చెప్పబడింది నిజమే. ప్రత్యక్షత ఇస్తాడు అని చెప్పబడింది నిజమే. కానీ ఇవ్వడం కొనసాగించడం మాత్రమే కాదు, దాన్ని సంపూర్ణంగా ఇచ్చేసి ముగించేస్తాడని కూడా చెప్పబడింది. ఎక్కడ? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. ఈ వచనంలో మెస్సియా వచ్చినప్పుడు ఏమేం జరుగుతాయో ఒక 6 సంగతులు చెప్పబడ్డాయి కదా. అవన్నీ ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినప్పుడు జరిగాయి. ఏంటేంటి అవి? అందులో ఫస్ట్ 24వ వచనం, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడం అంటే ఎగ్జాక్ట్లీ ఆయన శిలువ కార్యాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు కదా. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనది ఏంటది? యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. యుగాంతము వరకు ఉండునట్టు నీతిని బయలుపరిచేసిన తర్వాత కళలు దర్శనాలు అవసరం ఏముంది? అవసరం లేదు. సో ఇట్ ఈస్ సీల్డ్. ఇంతకంటే స్ట్రైట్గా ఇంకా నేను చూపించలేను ఏ వచనం. దేవుడు ఏ సంగతులైతే తన కుమారుని ద్వారా బయలుపరచాలనుకున్నాడో యుగాంతము వరకు నట్టి నీతిని బయలుపరచడానికి, అలాగే ఆ బయలుపరచడం లోనే భాగంగా కళలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ వీటి ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు కదా. వాటన్నిటిని ఇంకేం చేస్తాడంట? ఆయన ముద్రించడం, సీల్ చేసేస్తాడు. ఎంత స్ట్రైట్గా ఉంది ఆ వచనం. మెస్సియా వచ్చినప్పుడు ఏమేం చేస్తాడో చెప్పండి, లిస్ట్లో ఉన్న మాట ఇది. ఆయన బయలుపరుస్తాడని చెప్పి ఇందాక మనం 4 వాక్య భాగాలు చూసాం. ప్రత్యక్షత ఇస్తాడు అని, అది ఇక్కడ కూడా చెప్పారు. కానీ అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడు? దాన్ని సీల్ చేసేస్తాడు. ఇంకా దర్శనాలని, ప్రవచనాలని ముద్రించుటకు, ప్రత్యక్షత పూర్తి చేయడం, ముగింపుకు తీసుకురావడం, సమాప్తి చేయడం. హీ విల్ బ్రింగ్ ఇట్ టు ది ఎండ్ అనే అర్థం వస్తుంది అనమాట. దాన్ని ముగింపుకు తీసుకొని వస్తాడనే అర్థం వస్తుంది ముద్రించడం అనే పదానికి, హీబ్రూలో ఉన్న మాటకి. ఒక్కసారి మెస్సియా వచ్చి తన అపోస్తలుల ద్వారా తన ప్రత్యక్షతను అందించి దాన్నే మనం పునాది వేయడం అంటున్నాం. అదే ఒక్కసారి అప్పగించబడిన బోధ అని చెప్తున్నాం. అది చేసేసిన తర్వాత ప్రవచనమును, దర్శనమును ముద్రించబడ్డాయి అని చెప్పబడింది. ఎందుకు? ఎందుకంటే చెప్పాల్సిందని చెప్పేశాడు, ఇంకా అయిపోయింది. కాబట్టి ఇక ప్రవచనము, దర్శనాలు ఏం చేయబడ్డాయి? ముద్రించబడ్డాయి. సో యేసుక్రీస్తు కొత్త నిబంధన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించడం ద్వారా పాత నిబంధనను ఏం చేశాడు? ఒకటి నెరవేర్చాడు, ఇంకోటి ధృవీకరించాడు. అది సత్యమే, అందుకే నిజంగా జరుగుతుందని నెరవేర్చాడు, ధృవీకరించాడు, దాన్ని కొనసాగించాడు. దేవుడు ఏదైతే తన సంపూర్ణ ప్రత్యక్షతను కుమారుని ద్వారా అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు, అది సంపూర్ణంగా అనుగ్రహించి బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. బయలుపరచడం, కొనసాగించడం మాత్రమే కాకుండా దాన్ని ఏం చేశాడని చెప్తున్నాం? సంపూర్తి చేశాడు, ముగించాడు. దర్శనాలను, ప్రవచనాలను ముద్రించేశాడు. మళ్ళీ ఈ రోజున ఎవరైనా వచ్చి దేవుడు నాకు కొత్తగా ప్రత్యక్షతలు అనుగ్రహిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నాకు ఏదో చెప్తున్నాడు అంటే నమ్మాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వాక్యంలో దానికి ఆధారం ఉంది. ఏంటది? హి హస్ సీల్డ్ ఇట్. దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన ప్రత్యక్షతను ఇవ్వాలనుకున్నప్పుడే, దాని గురించి యేసుక్రీస్తు ద్వారా తన ప్రత్యక్షతను ఇవ్వాలనుకున్నప్పుడు ఎప్పటి నుంచి దేవుడు అవన్నీ ముందుగానే చెప్తూ వస్తున్నాడు? ఎప్పటి నుంచో. ద్వితీయోపదేశకాండం మొదలుకొని ప్రవచనాత్మకంగా తన కుమారుని ద్వారా
తను సంపూర్ణంగా దేవుడు బయలుపరచుకొని ఉద్దేశించాడన్న సంగతి చెప్తూ వస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త కూడా అదే చెప్తున్నాడు. అలాగే యేసు ప్రభువారు దాన్ని నిర్ధారించారు కూడా. ఎలాగా? అద్భుతాలు మహత్కార్యాలు చేసి తానే ఆ మెస్సియానని, తాను చెప్తున్న ప్రత్యక్షతే దేవుడు ముందు నుంచి ఉద్దేశించి బయలుపరచాలనుకున్న సందేశమని, దానికోసమే అపోస్తలులను నియమించి వారికి వాగ్దానం పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతానని వాగ్దానం చేసి దాన్ని ప్రకటించేలా, రాసేలా, దాన్ని ధృవపరిచేలాగా వాళ్ళకి వరాలను అనుగ్రహించి వాళ్ళు ఆ పునాది వేసేటువంటి పనిని సంపూర్తి చేసే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. దీని గురించి ప్రవచనాత్మకంగా ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో చెప్పాడు. పాత నిబంధనలోనే చెప్పి తన ప్రజల్ని సిద్ధపరుస్తూ వాళ్ళని బలపరుస్తూ వచ్చాడు దేవుడు. ఈ రోజున మెస్సియా ఆల్రెడీ వచ్చి ప్రవచనాన్ని, దర్శనాన్ని, ఎంత ప్రత్యక్షత ఇవ్వాలి అంత ప్రత్యక్షత తన అపోస్తుల ద్వారా ఇచ్చేసి ప్రవచనాన్ని, దర్శనాన్ని ముగించేసిన తరువాత ఈ రోజున కొంతమంది వచ్చి ఏమంటారు, నేను ప్రవక్తని, దేవుడు నాకు కొత్త ప్రత్యక్షత ఇస్తున్నాడని చెప్తున్నారు. పోనీ ఏమైనా అద్భుతాలు సూచక్రియలను చేసి చూపిస్తారా? అవి చేయరు. ఇప్పుడు ఏలియాకులాగా ఆకాశం నుంచి అగ్నిని దించు ఎందుకు నమ్మరు? అంటే బోధను కూడా పరిశీలించాలి. బోధ, బ్రతుకు కరెక్ట్గా ఉన్నాయి అని ఒకవేళ మనం నిర్ధారణకు రాగలిగితే ఆకాశం నుంచి అగ్నిని దించు. నీళ్ళపైన నడుస్తావా? ఏదో చేయి. బైబిల్లో భక్తులు చేసినవి, దేవుడు వాళ్ళకు వరంగా అనుగ్రహించినవి ఏవో చేసి చూపించు. నేను ప్రాక్టికల్గా నిర్ధారించుకోవడానికి పరీక్షలు చెప్పాను. బైబిల్లో చాలా స్పష్టంగా ఈ దినముల అంతమందు ఆయన తన కుమారుని ద్వారా, ఆ కుమారుడు ఏర్పరచుకున్న అపోస్తలుల ద్వారా పునాది వేసే పరిచర్యను ఏం చేశాడు? వేసి సంపూర్తి చేసి ముగించేశాడు. ఆ పని అయిపోయింది కాబట్టి అపోస్తలులు వారి వారసులు లేకుండా పోయారు. ఆ వరాలు ఇంకా అవసరం లేదు. పునాది వేయడం కోసమే ఆ వరాలు. పునాది వేసే పని అయిపోయింది కాబట్టి వరాలు లేకుండా పోయాయి. అవి వారికి మాత్రమే, ఆ 13 మంది మాత్రమే ఇవ్వబడిన వరాలు కాబట్టి ఆ వరాలు లేకుండా నిలిచిపోయాయి. పునాది వేసే పని అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఆ బయలుపాటంతా యేసు ప్రభు అనుగ్రహించేశాడు కాబట్టి అపోస్తలుల ద్వారా ఆయన దర్శనాలను, ప్రవచనాలను ముద్రించేసినట్టుగా ముద్రిస్తాడని పాత నిబంధనలో చెప్పబడింది. ఆయన ఆ పని చేసేసాడు. మనం రియలైజ్ అవ్వట్లేదు అంతే. మనం దాన్ని గుర్తించట్లేదు, అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. కానీ ఆయన చేసి ముగించేశాడు. ఆయన వచ్చినప్పుడే 2000 సంవత్సరాల క్రితం. థియరిటికల్గా బైబిల్లో నుంచి నేరుగా వచనాలు చూపించాను, ప్రాక్టికల్గా పరీక్షలు, అర్హతలు చూపించాను. ఇప్పుడు చెప్పండి, ఈ రోజుల్లో ప్రవక్తలు, అపోస్తలులు ఉన్నారా? ఇంకా దేవుడు తన ప్రత్యక్షను అనుగ్రహిస్తూ ఉన్నాడా? లేదు. ఇప్పటికీ అపోస్తలు, ప్రవక్తలు అయితే లేరనే కన్క్లూజన్కి వచ్చాం. కానీ ప్రవచన వరం సంఘానికి ఇవ్వబడిందని చదివాం కదా మనం. ప్రవక్తలు, అపోస్తలు అయితే లేరు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు ఆగిపోయారు అందరితో. కానీ ప్రవచన వరం అయితే సంఘానికి ఇవ్వబడిందని కూడా చదివాం కదా మనం ప్రారంభంలో. మరి దాని సంగతి ఏంటి? అది లంచ్ తర్వాత చూద్దాం, ఓకేనా? ఈ టాపిక్ టీచ్ చేయడం పరంగా కంప్లీట్ అయింది. కానీ దీనికి వ్యతిరేకంగా లేవనైతే అభ్యంతరాలు ఉన్నాయి. కొన్ని వచనాలు చూపించి ఈ రోజుకి ప్రవచన వరం సంఘానికి అవసరమని, అది కొనసాగుతుందని, ఈ రోజుకి ప్రవక్తలు ఉండాలని చెప్తారు కొందరు. అలాంటి వచనాలు తీసుకొని వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలని నేను చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇదంతా ఫౌండేషన్ యాక్చువల్గా. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు, ఎవరినైనా ఫేస్ చేసినప్పుడు, లేదా మీ మనసులోనే ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇంకా మీకే కొన్ని వచనాలు గుర్తొస్తూ ఉండొచ్చు. వాటన్నిటికీ మీరు సమాధానాలు తెలుసుకుంటేనే ఈ విషయంలో మీరు పూర్తిగా సన్నద్ధులైనట్టు.